దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచయలో కువైట్ 30వ తేదీ జూన్ మాసము 2026వ సంవత్సరం. ఈరోజు మనల్ని దేవుడు ప్రేమించి ఇస్తున్న ఒక గొప్ప అద్భుతమైన వాగ్దానం నేర్చుకునే ముందు ఈ విధంగా ఆలోచిద్దాం. చాలాసార్లు అంటే ఎవరితో పోరాడుతున్నామో తెలియదు, కానీ పోరాటము అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. జీవితం అంతా పోరాటమే మిగులుతుంది. కారణం ఏంటంటే, పోరాటం అంటే మనం అనుకుంటాము ఎదుటి వాళ్ళని ఎదిరించడం అని. కాదు. మొట్టమొదట బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఆటోమేటిక్గా తనంతట తాను తల్లి గర్భంలోంచి బయటికి రావాలి. అయితే బిడ్డ బయటికి వస్తున్నప్పుడు ఆ పెనుగులాట్లో తల్లి భయంకరమైన వేదన పడుతుంది అని మనందరికీ తెలుసు. దాన్ని ప్రసవ వేదన, లేబర్ పెయిన్స్ అంటారు. అయితే ఒక గుడ్డులో ఉన్న ఆ బిడ్డ సైతము జీవం బయటికి రావాలి అంటే దానికి ఒకటే ఇచ్చాడు, అది ముక్కుతో అది పొడిచి అది బయటికి రావాలి దానంతటా అది. అదే విధంగా ఇక మనము ఒక మొక్క విత్తనముగా, ఆ విత్తనము చచ్చిపోయి అందులోంచి బయటికి మొలక వచ్చి ఆ పైన ఉన్న నేలని అది తొలుచుకుంటూ రావాలి. చాలాసార్లు కొండల్లోనూ రాయిల్లోనూ కూడా మనము మొక్కలు చూస్తూ ఉంటాం. అంటే అది సున్నితమైన మొక్క ఎంతగా పోరాడి మరి ఆ లేత అంటే టెండర్, అక్కడ యెషయా 53లో ఉంటుంది కదా, ఆయన లేత మొక్క వలెను అని చెప్పి. అంటే ఎండిన నేలలో, ఎడారి స్థలములలో ఒక మొక్క బయటికి రావాలి, ఒక జీవం కలిగి ఉండాలి అంటే ఆ స్థితిగతులకు ఎంతగానో పోరాడాలి, తట్టుకొని నిలబడాలా. అంటే ఎంతగా తట్టుకొని నిలబడుతుందో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు పరిరక్షించేవాడే తప్ప దేవుడు ఎంత మాత్రమో కూడా నీకు అన్యాయం చేసేవాడు కాదు. అయితే మనము ఈ పోరాటాన్ని ఎలా చూస్తామంటే, భగవంతుడైన వాడు భూమి మీద పుట్టిన పోరాడాల్సిందే, ఒక్కటే మరణముతో. అయితే బ్రతకాలి అంటే అనుదినము పోరాటము. క్షణం చాలు చనిపోవడానికి, జీవితకాలం మర్చిపోతారు. ఇటువంటి భారమైన బ్రతుకులో మనము ఒక్కటే సంతోషం ఇచ్చేది ఏంటంటే, ఏం చేస్తున్నాము అని కాదు, ఎందుకు చేస్తున్నాము అని కాదు, ఎలా చేస్తున్నాము అన్నది కాదు, గెలిచామా లేదా అన్నది చూస్తూ ఉంటాము. నిజంగా గెలిపే సంతోషం అయితే మరి ఓడిపోయిన వాడికి సంతోషం ఉండదా? గెలిచిన వాడినే లోకం చూస్తుంది అంటే ఓడిపోయిన వాడిని లోకం పట్టించుకోదు అనే కదా అర్థము. మరి లోకము పట్టించుకోని వాళ్ళు లోకానికి ఎందుకు మూల సూత్రాలు చెప్తున్నారు? గెలిచిన వాడిని బహుశా మహా అయితే చప్పట్లు కొడతారు, కానీ ఓడిన వాడిని అస్సలు ఏమీ లెక్కలోకి తేడు. మరి తృణీకరింపబడిన వారిని, విసర్జించబడిన వారిని, ఎన్నిక చేయబడని వారిని దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు అన్నప్పుడు, ఒకవేళ దేవుని చిత్తాన్ని ఎదిరించు వారమా? అంటే దేవుణ్ణి ఎదిరించడము అంటే అర్థం ఏంటి? అంటే మనకి నచ్చింది చేయడమా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నాము అంటే అర్థం ఏంటి? మనం దేవుని మార్గంలో లేము అని అర్థమా? అంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముచున్న నీవు నేను, దేవునికి అనుకూలముగా ఉండాలి అని ఆశపడుతున్న నీవు నేను, దేవుని చిత్తాన్ని జరిగించాలి అని ఎదురు చూస్తున్న నీవు నేను, దేవునికే మహిమ చెందాలి అని ఎదురు చూస్తున్న నీవు నేను, ఎందుకు నిలబడలేకపోతున్నాం? ఎందుకు నా హృదయం దేవునికి తెలియదా అని ఒక్క మాటలో తేల్చేస్తున్న మనము నిజంగా దేవునిగా గణపరిస్తే, నిజంగా ఆయన స్వరము వినగలిగితే, నిజముగా ఆయన్ని మహింపరచగలిగితే, ఈరోజు అటువంటి వాగ్దానం, దేవునితో పోరాడు వారందరూ, మీరు దేవునితో పోరాడు వారందరూ, మీరు దేవునితో పోరాడు వారందరూ. ఇది వాగ్దానం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 39వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారందరూ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఎప్పుడు చెప్తున్నారు? ఇక్కడ గమలీయేలు అనే వ్యక్తి ఇశ్రాయేలీయులతో చెబుతూ, అక్కడ పేతురు యోహానులు పట్టబడినప్పుడు, ఇశ్రాయేలీయులారా,
ఈ మనుష్యుల విషయమై, అంటే ఈ గమలీయేలు ఎవరు అని అంటే, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు అయిన గమలీయేలు అని ఒక పరిసేయుడు మహాసభలో లేచి ఇలా చెప్తున్నాడు, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త. ఈ దినములకు ముందు దూదా లేచి తానుకు గొప్పవాడనని చెప్పుకునేను. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలుసుకునేది. వాడు చంపబడిను కనుక గుంపు చెదిరిపోయింది. ఆ తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించును. వాడు కూడా నశించిపోయాడు. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్తున్నది ఏమనగా, ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినా ఈ కార్యమైనా మనుష్యుల వలన కలిగినదా, అది వ్యర్థమవుతుంది. దేవుని వలన కలిగిందా, మీరు వారిని వ్యర్థపరచలేరు. దేవునితో పోరాడవారు. అంటే మనుష్యుల వలన కలిగే కార్యము, దేవుని వలన కలిగే కార్యము. మనుష్యుల వలన కలిగే కార్యము కొంతకాలం చాలా బాగుంటుంది, అంతకాలము కాదు. మనం చూసాం, నా జీవిత అనుభవంలో ఈ 60 ఏళ్ల వయసు అనుభవంలో నేను చూశాను. ఉదాహరణకి తెలంగాణ గొప్ప యోధులు లేచారు, తెలంగాణ సాధించారు, వారే రాజ్యం చేశారు. ఈరోజు ఏమైంది అంటే, ఎందుకు వారు బ్రతికి ఉన్నంత కాలం చేయలేకపోయారు? వాళ్ళే సంపాదించారుగా. ప్రజలు తిరిగిపోతారు, ప్రజలు మారిపోతారు, పరిస్థితులు తారుమారైపోతాయి. గత 5 ఏళ్లలో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు, రానున్న 5 ఏళ్లలో ఎవరవుతారో ఎవరికీ తెలియదు. అంటే ఈ ప్రభుత్వాలు మార్చేవాడు ఈ ఎదురీతలను అనగా ధర్నాలను, స్ట్రైక్లను సమస్తమును దేవుడు తన చిత్తంలో ఉంచుకున్నాడని, మానవుల రాజ్యము పైన దేవుడు రాజ్యము చేయుచున్నాడని. ఒకసారి ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చూసుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 5 వర్సెస్ 39. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్, ఒకవేళ ఇది దేవుని వలన జరిగినదా, యు విల్ నాట్ బి ఏబుల్ టు ఓవర్త్రో దెమ్, మీరు వారిని ఎంత మాత్రము కూడా ఏమీ చేయలేరు. యు మే ఈవెన్ ఫైండ్ యువర్ సెల్వ్స్ ఫైటింగ్ అగెనిస్ట్ గాడ్, మీరు దేవునితో పోరాడువారగుదురు. ఇది వాక్యం. అయితే 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 ఇక్కడ మనము ఒక విషయము తెలుసుకోవాలా. ఏంటి అని అంటే, ఇశ్రాయేలు అన్న వెంటనే దాని భావం మనందరికీ తెలుసు. దేవునితో పోరాడినవాడు, దేవునితో పోరాడినవాడు. కనుక ఇక్కడ యాకోబు చూసినప్పుడు అక్కడ యాకోబు పేరు వారు అనగా దేవుడు ఏం పెట్టాడు? ఒకే ఒక్క మాటలో చూస్తే నీ పేరేమిటి అని చెప్పి యాకోబుని దేవుడు అడిగాడు యాకోబుని, నీ పేరేమిటి? అతడు యాకోబు అని చెప్పాను. కారణం ఏంటి? దేవునికి తెలీదా యాకోబు పేరు? తెలుసు. చాలా విషయాలు ఆవేశంతో చూస్తూ ఉంటాం. ఆ రోజున ఇస్సాకు దీవించడానికి ఏశావుకి చెప్పినప్పుడు, రెబెకా యాకోబుని పంపించినప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నా కుమారుడా నీవెవరు? నేను ఏశావును అని. ఏశావుకి చెందవలసిన ఆశీర్వాదము పేరు ఏశావుది అయినా కూడా దీవెన యాకోబు ఎత్తుకుపోయాడు. కనుక టైటిల్ ముఖ్యం కాదండి. బయట మనం పెట్టొచ్చు, పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, లోపల ప్రైమ్ మినిస్టర్ ఉంటేనే. అదే విధంగా బయట టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరము, కరెక్టే, లోపల దేవుడు ఉండాలిగా. చాలా విషయాల్లో మనం పెట్టుకుంటూ ఉంటాం టైటిల్స్. మనము ఫలానా, అలా ఎలా కుదురుతుంది? లోపల ఉన్నదాన్ని బట్టి బయట విలువ వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? దేవుడు చెప్తున్నాడు, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు. అదేంటి? ఇక్కడ దేవునితో పోరాడాడు కదా? కాదండి. ఎప్పుడైతే మన జీవితాల్లో చాలా విషయాల్లో ఈ యాకోబు స్టోరీలో 4 ఉన్నాయి, ద మెయిన్ పాయింట్స్. ఈ 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ ట్రూత్. మనము ఏది విత్తుతామో అదే పంట కోస్తాము. మనము ఏమి చేస్తామో అదే చేయబడుతుంది. మనము ఏమి తీర్పు తీర్చుతామో అదే తీర్పు మనకి తీర్చబడుతుంది. అంటే కారణం ఏంటంటే, మనము తీర్పు తీర్చు చొప్పున, మనము కొలుచు కొలత చొప్పున మనకి కొలవబడుతుంది. ఇది మనందరికీ తెలుసు. అంటే నీవు ఈ రోజున ఏ దృష్టితో చూస్తున్నావో, అంటే దేవుడు నీలో ఉన్నాడు కనుక
నీలో ఉన్న దేవునికి ఏమి చూపిస్తున్నావా అని కాదు, ఏమి కోరుకుంటున్నావా అని కాదు. దేవుడు ప్రీ ప్లాన్డ్గా నిన్ను ఆల్రెడీ దేవుడు ప్రిపేర్ చేసి ఉన్నాడు. ఈ మధ్య న్యూస్ చూసినప్పుడు ఆ యొక్క మంచి వ్యాలీస్, ఆ యొక్క లోయలు కొండల్లో ఆ యొక్క కాబోయే పెళ్లి చేసుకునే అమ్మాయికి ఫోటోషూట్ చేస్తూ అతను లోయలో జారి పడిపోయాడు అని బయటికి చెప్పారు. తీరా చూస్తే ఆ అమ్మాయి తన ప్రియుడితో కలిసి చంపేసింది. అది ఎందుకు బయటకు వచ్చింది? అదే కథ చెప్తుంది. చీకట్లో చేసినవి వెలుగులో చెప్పబడుతుంది. అదే విధముగా చెవుల్లో గుసగుసలాడింది సంత వీధుల్లో ఖచ్చితంగా నిజము నిదానంగా వస్తుంది. నిజము ఖచ్చితంగా బయటికి వస్తుంది. అబద్ధం కొంతకాలం ఎలుబడి చేస్తుంది. కనుక నిజాన్ని ఎవ్వరూ దాచలేరు. అయితే నిజము దేవుడికి ఎరుగై ఉన్నది, ఆయనకి మరుగై ఏదీ లేదు. అయితే నిజాన్ని గ్రహించే ఘనత రాజులకి దేవుడిస్తాడు. నిజాన్ని నువ్వు పరిశోధించి తెలుసుకోవాలా. పరిశోధించి, అందుకే దేవుడు 3 సూత్రాలు పెట్టాడు. మొట్టమొదటిది అడుగుడి, 2 వెతకుడి, 3 తట్టుడి. ఈ 3 ప్రిన్సిపల్స్, ఫండమెంటల్స్, బేసిక్స్. అంటే ఎప్పుడైతే నువ్వు దేన్ని అడుగుతున్నావో నీకు తెలిసిన దాన్ని, దేన్ని వెతుకుతున్నావు నీకు తెలిసిన దాన్ని, దేని కోసము తట్టుచున్నావు నీకు కావాలి అన్నది తెరవబడడం కోసం, నీకు సంపాదించుకోవడం కోసం. కానీ పర్టికులర్గా నాకు ఇది కావాలి అని నువ్వు దేని కోసం అయితే వెతుకుతున్నావో, దేని కోసమైతే అడుగుతున్నావో, దేని కోసమైతే ఆరాట పడుతున్నావో దాన్ని పోరాటం అంటారు. రైట్. అప్పుడు నీవు దానికోసం ఎంక్వైరీ చేస్తావు. ఎక్కడ దొరుకుతుంది అక్కడికి వెళ్తావు. అక్కడ వాళ్ళు చెప్తారు ఇది ఇక్కడ దొరకదు ఫలానా చోట, అక్కడికి వెళ్తావు. అక్కడ కూడా వాళ్ళు చెప్తారు ఇంతకు ముందు ఇక్కడ ఉండేది ఇప్పుడు లేదు ఇంకొక చోట. అంటే నువ్వు ఏది దొరికితే అది తీసుకొని సంతృప్తి చెందవచ్చు కాదు సుమా. నీకు కావలసిన దాని కొరకు నీవు ఖచ్చితంగా నీ జీవితంలో ముందుకు సాగేదే, అది నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంత దూరమైనా వెళ్తావు, ఎంత ఖర్చైనా భరిస్తావు, ఏ శ్రమైనా పడ్డానికి సిద్ధపడతావు. కానీ నీ అభిప్రాయం మార్చుకోవు, ఉన్నదానితో సరిపెట్టుకోవు. ఆ కావలసిన దానికోసం నీవు ప్రయాసపడడానికి ఇష్టపడతావు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి దీవెన పొందుకున్నాడు, కానీ అన్న చంపేస్తాడని పారిపోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పారిపోతున్నాడో డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళి పడ్డాడు? లాబాన్. అంటే పెనం నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యింది. అప్పుడు అక్కడ ప్రేమించింది రాహేల్ని, కానీ మామ పెళ్లి చేసింది లేయాని. తెల్లవారాక చూస్తే రాహేలు అనుకున్నాడు, కానీ లేయా. కారణము ఇస్సాకు. యాకోబు అనుకోలేదు, ఏషావు అనుకున్నాడు యాకోబు. మనము ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. అక్కడ బహుశా లేయా అని పేరు అడిగితే రాహేలు అని చెప్పిందేమో, మనకేం తెలుసు. కనుక దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ తిన్నాడు యాకోబు. మామ యుద్ధ కొలువు చేశాడు 20 సంవత్సరాలు. రాహేలు కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. బిడ్డల్ని కన్నాడు, గొప్పగా దీవించబడ్డాడు. ఆస్తులు ఉన్నాయి, 4 భార్యలు ఉన్నారు, సంతానం ఉంది. కానీ ఒంటరిగా మిగిలిపోయాడు, అన్ని పంపించేసి. దేవునితో చెప్పడం మొదలుపెట్టాడు, నేను ఒంటరి వాడిని, నన్ను ఆశీర్వదించితే తప్ప. అంటే దేవుడు యాకోబు పోరాటాన్ని చూశాడా? యాకోబు ప్రయాసను చూశాడా? బేతేలు నుంచి పెనూయేలుకి ప్రయాణము నువ్వు నేను చేసినప్పుడు అది దేవునితో పోరాటము కాదు, దేవునితో ప్రయాణము. ఈ రోజున దేవునితో పోరాటము అంటే మనకి వెంటనే గుర్తొచ్చే ఇంకొక వ్యక్తి, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, మునికోలలకు ఎదురుతనుట అసాధ్యం. ప్రభువా నీవెవడువు, నీవు హింసిస్తున్న యేసును. అంటే యేసు క్రీస్తు ప్రభు వారికి సాక్షులుగా ఉన్న వారిని చంపేయడానికి సౌలు ఆ యొక్క తీసుకొని బయలుదేరి వెళ్ళి ఉన్నాడు. అనుమతి పత్రాలు, దమస్కు మార్గంలో సౌలు గుడివాడైపోయాడు. అప్పటి నుంచి లోకాని కోసం వెంటగా ఎంచుకొని దేవుని చిత్తం కోసం దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు, మనకు తీర్పు తీర్చువాడెవడు? లోకమునకు నేను, నాకు లోకము సిలువ వేయబడి ఉన్నది అని చెప్పి ఆ లోక జ్ఞానం కోసం పౌలు రాస్తూ సింపుల్ గా ఒకే ఒక్క మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, లోకాధికారులలో ఎవనికి ఈ లోక జ్ఞానము తెలుసు, కానీ
దేవుని జ్ఞానము తెలియదు. ఈ లోకాధికారుల జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువు వారిని అనగా ఆ మహిమా స్వరూపిని ఒకవేళ వారు తెలుసుకొని ఉంటే దేవుణ్ణి సిలువ వేయక యుందురు అని చెబుతూ, ఈ లోక జ్ఞానం దేవుని జ్ఞానం అని చెబుతూ మత్తయి సువార్త 21:23 యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయంలో బోధించుచుండగా ప్రజల పెద్దలు యాజకులు ఆయన దగ్గరికి వచ్చి, నీవెందుకు ఈ విధముగా బోధ చేస్తున్నావు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి ప్రశ్న వేశారు. నేను ఏ అధికారంతో ఈ కార్యములు చేస్తున్నాను నేను చెప్తాను. అయితే నాకు ఒకటి చెప్పండి, యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల వలన కలిగినదా? చాలా విషయాల్లో దేవుని చేత ఏర్పరచబడిన వారము, మనుష్యుల చేత నియమించబడిన వారము. అదే కదా ఈరోజు మన తాత్పర్యం. అంటే 3 రకాల సేవకులు ఉంటారు. నేను సేవకుడను అని చెప్పి వెళ్ళిపోయి సంఘం కట్టేసుకోవడం. రెండవది, ఒక 10 మంది కలిపి ఒక సేవకుడిని తయారు చేసుకుని మనం సంఘంగా కూడదాము, మన ప్రాంతానికి మన ఇష్టాలకి ఇది 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 అని చెప్పి చక్కబెట్టేసుకోవడము. ఇక మూడవది, దేవుని చేత పిలువబడి దేవుని చేత ఏర్పరచబడి దేవునితో ప్రయాణము చేస్తూ ఆయన పెట్టిన చోట ఉండి ఇచ్చింది పుచ్చుకుని దేవుని కొరకు సాక్షిగా ఉండేవాళ్ళు నిజంగా ఉన్నారా ఈ లోకంలో? ఇక్కడ ఏమనబడుతుంది, ఆ బాప్తిస్మం ఎక్కడి నుంచి కలిగింది? వాళ్ళు వెంటనే ఆలోచిస్తారు, ఇది మనుషుల యొద్ద నుండి అంటే యోహాను ప్రవక్త అని ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు కొడతారు. ఒకవేళ పరలోకము నుండి అంటే మీరు యోహానుని ఎందుకు నమ్మలేదు అని ఈయన అడుగుతాడు. చాలా విషయాల్లో మనం ఒకటే నాకు తెలీదా? నువ్వు మనిషిని గెలుస్తున్నావు, కానీ నీ మనస్సాక్షిని చంపేస్తున్నావు. నీవు వ్యక్తిత్వంలో ఓడిపోతున్నావు, మనుషుల ముందు గొప్పగా కోరుకుంటున్నావు. అంటే నీలో ఉన్న గొప్ప ఎంతవరకు ఉంటుంది అంటే, దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటే నీవు నేల మట్టుకు సాగిల పడిపోయే వరకు దేవుడు తరుగుతాడు. ఎంత ఘోరంగా తరుగుతాడంటే నా జీవితంలో నేను చూశాను. నేను అందుకనే ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు నీల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్. దేవుని ముందు సాగిల పడిపోవటము మించిన ప్రయోజనము లేదు. కారణం ఏంటంటే మనుషుల ముందు రెండు చిరునవ్వు, మౌనము, సైలెన్స్ అండ్ సైలెంట్ అంటే సైలెన్స్ అండ్ స్మైల్. ఏ రోజునైతే నీవు ప్రజల ముందు మౌనంగా చిరునవ్వుతో ఉండు, దేవుని ఎదుట కన్నీటితో నీ హృదయాన్ని ప్రవహింపచేయి, సమస్త కార్యాలు చక్కబడతాయి. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. అయితే నన్ను అడగండి, నేను చెప్పను. ఎందుకని? వారు మనుషులను సంతోషపెట్టువారు తప్ప దేవుని కాదు. కనుక యేసుక్రీస్తు వారు మళ్ళా బోధించుచున్నప్పుడు అక్కడ మళ్ళా గొప్ప సనుగు పుట్టింది. అప్పుడు ఆ సనుగులో సైతము ఈ పాండిత్యము ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను ఇంత గొప్ప వాక్యం ఎలా చెప్తున్నాడు అని చెప్పి శాస్త్రులు ఆశ్చర్యపోయినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేను చేయు బోధ నాది కాదు, నేను తండ్రి చిత్తము చొప్పున చేయుచున్నాను. నా బోధ దేవుని వలన కలిగినది, నా ద్వారా దేవుడు మహిమను పొందాలి. కనుక చాలాసార్లు దేవుడు మహిమ పొందుటకు మనము ప్రయత్నం చేయాలి, కానీ దేవుని ఎదుట మనము ఎన్నిక చేయబడడానికి కాదు. అందుకనే ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని చెప్పి లేఖనాలు చెబుతూ ఉంటాయి. ఇవే వాక్యాలు మనం చూసినప్పుడు రెబెకా వివాహం విషయంలో అక్కడ ఎలియాజరు వెళ్ళినప్పుడు బెతూయేలు, లాబాను చెప్తారు కదా, ఇది యెహోవా వలన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము. అంటే చాలాసార్లు దేవుని వలన జరిగిన కార్యాన్ని మనము గమనించుకోలేక, గ్రహించుకోలేక ఎదురాడు వారంగా ఉంటూ ఉంటాం. మనము కయీను హేబెలు స్టోరీ చూసి ముగించుకున్నప్పుడు కయీను హేబెలు ఇద్దరు అర్పణ తెచ్చారు. హేబెలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు లక్ష్య పెట్టేది హృదయ అంతరంగాలని, ఆ హృదయం ఇచ్చే హృదయాన్ని బట్టి, సనుగుకుంటూ ఇచ్చే హృదయాన్ని కాదు, అడిగించుకొని ఇచ్చే హృదయాన్ని కాదు. ఆ యొక్క ఫ్రీవిల్ అంటే స్వతంత్రంగా నేను దేవునికి ఇస్తున్నాను అనే సంతోషముతో ఇవ్వగలిగినప్పుడు, దేవునికి ఇవ్వాలి అంటే మొట్టమొదట డబ్బు కాదండి, నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. కనుక ఇక్కడ ఎప్పుడైతే కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదో అప్పుడు కయీనుకి మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకుని, అప్పుడు దేవుడు అడుగుతున్నాడు మొట్టమొదటి ప్రశ్న, నీకు కోపమేలా, ఎందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావు? రెండవది,
మూడవది సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకోవా. నాలుగవది జాగ్రత్త, నీకు పాపము ఏలుబడి చేస్తుంది, అది నిన్ను నాశనం చేస్తుంది. 4 మెట్లు ఇక్కడ కయ్యిన్ని ఎలా నాశనం అయిపోయాడో చెప్తుంది. మొట్టమొదట దేవుడు ఆదరిస్తున్నాడు, కోపం ఎందుకు వచ్చింది. రెండవది ఆయన హెచ్చరిస్తున్నాడు, నీ ముఖం ఎందుకు చిన్నబోయింది. మూడవది పలకరిస్తున్నాడు, జాగ్రత్త, పాపము నీ గుమ్మంలో ఉంది. నాలుగవది దేవుడు విడిచిపెట్టేశాడు, అది నిన్ను ఏలుతుంది. 4 మెట్లండి. మొట్టమొదటిది దేవుడు ఆదరించడానికి చూస్తాడు, రెండవది హెచ్చరించడానికి చూస్తాడు, మూడవది అయినా కూడా పలకరించడానికి చూస్తాడు, ఇక నాలుగవది విడిచిపెట్టేస్తాడు. కయీను సంతానం విడిచిపెట్టబడింది. ఒకరోజు వచ్చింది, మొత్తం భూమిని దేవుడు నాశనం చేస్తాడు, చేయబోయింది. అక్రమము చేత నింపబడింది భూమి. ఈ రోజున నీ హృదయంలో ఏమి నాటుతున్నావో నీకు తెలీదా? చాలాసార్లు నేను చెప్పాను, దేవునివి దేవునికి, మనుషులవి మనుషునికి. దేవుని కార్యాలు మనుషుల కార్యాలు. మనుషులతో పోరాడాలి, దేవునితో కూడా పోరాడాలి. మనుషులతో పోరాడవలసింది వారి పద్ధతుల విషయంలో, దేవునితో పోరాడవలసింది పిలుపు విషయంలో. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఒకటి నీ హృదయముతో, రెండవది నీ నడవడికతో. ఏ రోజునైతే నీ హృదయం దేవుని ఎదుట స్థిరంగా ఉంటుందో, నీ నడవడిక మారుతూ ఉంటుంది. కారణము, మునుపు ఏమి ప్రయోజనంలో అవి క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకుంటాడు. అంటే దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశ్యమును సాగిలి పడిపోతావు, దేవునికి లొంగిపోతావు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మిమ్మల్ని ఎదిరించే వారంగా, మీతో పోరాడే వారంగా ఉన్న మేము క్షమించండి. మనుషుల పద్ధతులను బట్టి నడిచి వెళ్ళిపోతున్నామా, లేక నీ చిత్తాన్ని ఎరిగిన వారమై నీకు అనుకూలమైన సజీవ యాగంగా మలచబడుతున్నామా? నిశ్చయముగా మమ్మల్ని మేము గమనించుకొని, మా యందు మేము స్థిరపరచుకొని, నీ యందు శుద్ధ హృదయము కలిగి ఉంటకు కృప చూపించమని యేసు శ్రేష్టమైన నామమును దీవించి ఆశీర్వదించి సమాధానంతో ఈ కార్యములు జరుగునుగాక అని దీవించి మేలులతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.